ఏమైంది? నువ్వు ఎందుకు నవ్వుతున్నావో, ఏం గుర్తుకు తెచ్చుకుని నవ్వుతున్నావో నాకు అర్థమైపోయిందమ్మా. చాలా తప్పు చేస్తున్నావమ్మా. నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నువ్వు. చెప్పండి లాయర్ గారు, వస్తున్నాడా? ఈ వాయిదాకైనా నాకు విముక్తి దొరుకుతుందా? ఈసారి కూడా రావట్లేదమ్మా. శిక్షించడానికి 100 సెక్షన్లుంటే తప్పించుకోవడానికి 1000 మార్గాలుంటున్నాయి. అతన్ని ఎలా రప్పిస్తారో మాకు తెలియదు లాయర్ గారు. మా అర్చనకి ఆ మనిషి నుంచి వెంటనే విడాకులు కావాలి, అంతే. ఏడవకర్చనా, ఊరుకోర్చునా అక్క, ఏడవకక్క. భరించి భరించి ఓపిక నశించి ఆ మనిషి నుంచి అయితే వచ్చేసారు, కానీ మానసికంగా నేను ఇంకా ప్రశాంతంగా లేను. నేను దూరంగా ఉన్నా సరే నన్ను బాధ పెట్టే తెలివితేటలు ఆ మనిషి దగ్గర చాలా ఉన్నాయి. కలిసి ఉండటంలోనే కాదు, విడిపోవటంలో కూడా ఆ మనిషి నాకు నరకం చూపిస్తున్నాడు. ఏడవకర్చనా, ఊరి శిక్ష పడిన ఆనందంగా భరించేదాన్ని, కానీ నాకు అంతకన్నా పెద్ద శిక్ష వేశాడు ఆ మనిషి. అర్చన ఊరుకో. ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా భరించే శక్తి, దిగమింగే శక్తి ఆడదానికి ఉంటుంది. కానీ కావాలని ఆడిపోసుకునే భర్తని భరించే శక్తి మాత్రం ఏ ఆడదానికి ఉండదు. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు అర్చన? నువ్వు బాధపడకు. నీలాంటి మనిషిని దూరం చేసుకున్నందుకు ఆ మనిషి బాధపడాలి. నీ కంటి నుంచి రాలిన ప్రతి కన్నీటి పుట్టుకు ఆ మనిషి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. కోర్టుకు రాకుండా ఆ మనిషి ఎందుకు ఇన్ని ఎత్తులు వేస్తున్నాడో తెలుసుకోండి లాయర్ గారు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగేనమ్మా, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. చాలా థ్యాంక్స్. నిద్రపోకుండా ఉంటే వెంటనే రిప్లై ఇస్తాడు. సరే చూద్దాం. చందమామ, యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ చక్రి. థ్యాంక్ యూ. ఇప్పుడు నీతో మాట్లాడొచ్చా?
ఇప్పుడు నీతో మాట్లాడచ్చా? అను, ఇక్కడ కరెంటు పోయింది. కరెంటు పోయింది. ఓహో, వెలుతురు కావాలంటే ఒక్కసారి బయటకి రా. నీకోసం చందమామని పంపుతున్నాను. వెలుతురు కావాలంటే బయటికి రా, నీకోసం చందమామను పంపుతున్నాను. హలో 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 అను, ఈ టైంలో పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఏమనుకోవద్దు. నేనేం ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదాను. చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? ఆహా, చంద్రుడు బాగున్నాడు కదా, చాలా అందంగా. అవును, ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేసావు? కాదు కాదు, మరి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఏంటో అది? ఇదేంటి కరెంటు పోయింది? ఇప్పుడేంటి కరెంటు పోయింది? ఏమైంది? మన అబ్బాయి కోడలతో మాట్లాడుతున్నట్టున్నాడు. చక్రి చెప్పులమ్మాయి సీతతో మాట్లాడుతున్నట్టున్నాడు. గుడిలో కనిపించిన అమ్మాయితోనే మాట్లాడుతున్నట్టున్నాడు. అర్ధరాత్రి పూట ఫోన్లో అబ్బాయి మాట్లాడుతుంది మన కోడలు శిరీషతోనే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. హా, నేనేం మాట్లాడడానికి ఫోన్ చేశానో అది చెప్పేస్తా. మొదటిసారి నేను చూసినప్పుడు నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నీతో గొడవ పడేదాన్ని. కానీ ఆ గొడవలో ఏదో తెలియని ఆనందం ఉంది. తర్వాత నువ్వేంటో నాకు అర్థమైంది. అర్థమయ్యాక కూడా నీతో సరదాగా గొడవ పడాలనిపించేది. అందుకే కావాలని గొడవ పడేదాన్ని. అవును, నేను అలా గొడవ చేసినప్పుడల్లా నా మీద నీ కోపం రాలేదా?
నీకెలా అనిపించేది? ఫస్ట్ టైం నేనంటే అమ్మాయిని చూశాను. నువ్వు తిట్టినా గొడవపడినా ఎప్పుడు నీ మీద నాకు కోపం రాలేదు. ఆ గొడవ తలుచుకున్నప్పుడల్లా నాకు కూడా తెలియని ఆనందం కలిగే తప్ప బాధ కానీ కోపం కానీ ఎప్పుడూ వచ్చేది కాదు. నీకో విషయం తెలుసా? మంచి స్నేహం ఎప్పుడూ గొడవతోనే మొదలవుతుందంట. మా నాన్నగారు ఒకసారి పాటల్లో చెప్పారు. అవును, అది నిజమే. అందుకే మనం గుడ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆహా. పదండి, పదండి, పదండి. నాకు చాలా హ్యాపీగా ఉందను. నువ్వు అలా సరదాగా ఉంటేనే బాగుంటున్నాను. అవునా? నిజంగా? నిజంగాను. సరే అయితే ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకు కూడా గుడ్ నైట్. చక్రి, ఏంటి వాళ్ళ చాలా తొందరగా రెడీ అయిపోయావు? ఆ అబ్బాయి అంత తొందరగా రెడీ అవ్వటానికి చాలా కారణాలున్నాయి. ఏంటది? ఇవాళ చక్రి చాలా సంతోషంగా చాలా హుషారుగా ఉన్నాడు. నా బంగారు తండ్రి. అవును సుజాత, చూడు అబ్బాయి ముఖంలో ఎంత కళుందో. ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టించనే లేదు, అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. బెంగళూరు టమాటాలా, అప్పుడే దిగిన సిమ్లా యాపిల్లా అబ్బాయి ముఖం ఎంత మెరిసిపోతుందో. అమ్మా, ఏంటిది పొద్దున్నే పొగడతల కార్యక్రమం మొదలెట్టారు? నేను బానే ఉన్నానమ్మా. నీకు అలానే అనిపిస్తుందిరా, మాకిలా అనిపిస్తోంది. నిన్నిలా చూస్తూ మేము ఆనందించటం నీకు ఇష్టమే కదా? నాకు కావాల్సింది మీరందరూ సంతోషంగా ఉండటమే కదమ్మా. భగవంతుడా, ఈ కుటుంబం ఎప్పుడూ ఇలా నవ్వులతో సంతోషంగా ఉండాలి. అమ్మా, నేను బయలుదేరుతాను. చక్రి, ఏంటమ్మా? మనం గుడికి వెళ్ళాలి. ఏదైనా విశేషం ఉందమ్మా? ప్రత్యేకంగా ఏం లేదు నాన్న, వెళ్ళాలనిపిస్తోంది. ఇప్పుడే వెళ్ళాలా? ఉమ్, పదమ్మా. గుడికి వెళ్ళొస్తాను. అలాగే. श्रीहरि हृदयेश्वरी जननी सर्वेश्वरी अष्टलक्ष्मी रूपिणी लक्ष्मी नमोस्तुते। श्रीहरि हृदयेश्वरी जननी सर्वेश्वरी अष्टलक्ष्मी रूपिणी लक्ष्मी नमोस्तुते। विष्णु हृदयवासिनी सकल लोकपालिनी क्षीराब्धिनिवासिनी लक्ष्मी। ओम गणानं स्वाहा गणपति गंगव वहिंस वहिंग वीणांग ज्येष्ठराय ब्रह्मण कर्पूर नीराजनं स्वर्णावतारे स्मरे सहस्रं दीर्घं विश्वाक्षं विश्वसंभवं श्रीमहंकाली वरसिद्धिदेवते सिद्धिरस्तु। सहस्रं दीर्घं विश्वाक्षं विश्वसंभवं श्रीमहंकाली देवते अष्टैश्वर्याब्धिरस्तु। ओम
ఓం స్వర్ణ శంకరదేవి ఆవాయ కాంచురంకా దింక్లాదేవి చాముండ ప్రవధ దీపికే. హారతి తీసుకోండమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహంకాళీ నమ. శతమానం భవతి శతాయుష్య సేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. ఓం గురుభ్యో నమ. గాయత్రీ దేవాయ నమ. ఓం శ్రీ కనకదుర్గదేవి సిద్ధిప్రాప్తిరస్తు. సర్వమాంగళ్య మాంగళ్యధారిణే శ్రీ కనకదుర్గాదేవి వరప్రసాద సిద్ధిరస్తు. సర్వదేవి ప్రదాయిని సర్వమాంగళ్య మంగళ సర్వార్థ సిద్ధిని దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛఫల సిద్ధిరస్తు. అష్టైశ్వర్యాబ్ధిరస్తు. అక్క మీరు కూడా ఇదే గుడికి వచ్చారా? తమ్ముడు ఎలా ఉన్నావురా? నేను బాగున్నానక్క. అంతా ఆ దేవుడిదయ్యా, నీ చల్లని ఆశీస్సులు. ఇక ఈ దేవత కూడా కరుణిస్తే నా జీవితం చాలా బాగుంటుందక్క. కరుణిస్తుంది. తొందరలోనే నీకు వరం ఇచ్చేస్తుంది. వాన పడే ముందు ఉక్కపోతుంటుంది కదా, ఇది కూడా అంతే. ఈ మేఘమాల నీ మెళ్ళో కళ్యాణమాల వేసే టైము దగ్గర పడుతోంది. ఎంత మంచి మాట అన్నావక్క. ఈ గుళ్ళో ఉన్న అందరి దేవుళ్ళారా, అందరి దేవతలారా తదాస్తు అని నన్ను అనుని ఆశీర్వదించండి. అమ్మాను, మీ ఇద్దరు వెళ్ళి అలా కూర్చోండి, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొస్తాను. రాను. ఆగిపోయే వింటాను. గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత గుడి ఆవరణలో కాసేపు కూర్చోవాలను. దా రా. రాను. దా. అను, దేవుణ్ణి మొక్కున్నావు? ఓ, మనసులో అనుకున్నది బయటికి చెబితే జరగదనే, కావలసిన వాడితో చెబితే జరుగుతుందిలే. పర్లేదు చెప్పను. నేనేం మొక్కుకోలేదు. అదేంటను? పెళ్లి కావలసిన దానివి, ఎన్నెన్నో ఆశలుంటాయి, ఎన్నెన్నో కోరికలుంటాయి. ఏం మొక్కులేదు. నువ్వు వేదాంతం అనుకోపోతే ఓ మాట చెప్పనా? ఎన్ని మొక్కుకున్నా కొందరి జీవితాలు ఏడ్చినట్టుంటాయి. ఏమి మొక్కుకోకపోయినా కొందరి జీవితాలు చాలా బాగుంటాయి. కానీ అను, నువ్వేమీ మొక్కుకోకపోయినా నీ జీవితం చాలా బాగుంటుంది. అందుకు నేను గ్యారంటీ. కావాలని అమ్మే ఈ మనిషిని గుడికి రప్పించింది. దేవుడా, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నేను ఇక్కడే గుళ్ళో ఉన్నాను. నేను ఇక్కడే గుళ్ళో ఉన్నాను. ఎక్కడుంది? అమ్మా, ఇప్పుడే వస్తాను.
దేవుడా, ఈ మనిషి బారి నుండి నువ్వే కాపాడాలి.